ధనవంతుడు ఓ గుడిని కట్టించాడు. ఆ గుడిలో దేవునికి పూజలు చేసేందుకు ఓ పూజారిని నియమించాడు. దేవాలయ ఖర్చుల నిమిత్తం పొలము, పుట్ర, తోటలు, మన్యము ఇచ్చాడు. పేదవారికి, బీద బిక్కి సాధువులకు, సన్యాసులకు 4-5 రోజుల పాటు దేవాలయంలో ఉండి భగవంతుని ప్రసాదం స్వీకరించి తృప్తి పడేలా ఏర్పాటు చేశాడు. దేవాలయ ఆస్తిపాస్తులు భద్రంగా కాపాడుతూ ఉండేవాడు. దేవాలయ వ్యవహారాలను చక్కదిద్దడానికి ఓ మంచి మనిషి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ ధనికుని వద్దకు ఎంతోమంది వచ్చారు. గుడి పనులు చూసుకునే ఉద్యోగం లభిస్తే మంచి జీతం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ ఆ శ్రీమంతుడు అందరినీ తింపికొట్టాడు. మంచి మనిషి కావాలని, అతన్ని నేనే ఎంచుకోవాలని అందరితో చెప్పాడు. చాలా మంది ఆ ధనవంతుడు మనసులో తిట్టిపోశారు. అతనికి ఒక మూర్ఖుడు, పిచ్చివాడిగా జమకట్టారు. కానీ ఆ ధనవంతుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు. గుడి తలుపులు తెరవగానే ప్రజలందరూ దేవుని దర్శనానికి వచ్చారు. అప్పుడు ఆ ధనవంతుడు మేడ మీద నుంచి గుడికి వచ్చి పోయేవారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక మనిషి దేవుణ్ణి దర్శించడానికి వచ్చాడు. మానసికంగా చిరిగిన బట్టలు వేసుకున్న ఆ వ్యక్తి పెద్దగా చదువుకున్నట్టు కనిపించలేదు. అతడికి భగవంతుడిని దర్శించుకొని వెళ్ళిపోయాడు. ఆ ధనికుడు అతని తన వద్దకు రమ్మని సైగ చేశాడు. మీరు ఈ దేవాలయ వ్యవహారాలను నిర్వహించే పనిని చేస్తారా అని అడిగాడు. ఆ వ్యక్తి నివ్వెరపోయాడు. నేను ఎక్కువగా చదువుకోలేదు, ఇంత పెద్ద దేవాలయ పనులు ఎలా నిర్వహించగలను అని అడిగాడు. నాకు పెద్ద పండితులతో పని లేదు. ఓ మంచి మనిషి చేతికి గుడి పనులు చూసుకునే బాధ్యతలు అప్పగించాలి అని అన్నాడు ధనికుడు. అప్పుడు మనిషి ఇలా అన్నాడు, ఇంతమందిలో మీరు నన్ను మంచి మనిషిగా ఎలా భావిస్తూ ఉన్నారు? మీరు మంచి మనిషి అని నాకు తెలుసు అన్నాడు ధనికుడు. గుడికి వచ్చే దారిలో ఒక ఇటుక బెడ్డ పాతుకుపోయింది. దాని మొన బయటకు కనబడుతూ ఉంది. ఆ ఇటుక బెడ్డ మొన ఈ దారి గుండా వచ్చిపోయేవారికి కాలికి తాకుతూ ఉండడం వల్ల వాళ్ళు తూలిపోయి కిందపడి లేచి దుమ్ము దులుపుతూ వెళ్ళిపోయారు. నేను ఇలా చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఇటుక బెడ్డను మొన మీ కాలికి తగలలేదు. అయినా మీరు దాన్ని గమనించి తొలగించి వేసే ప్రయత్నం చేశారు. మీరు ఓ కూలివాడికి గుణపం ఇచ్చి ఆ కూలివాడితో ఈ పని చేయించగలరు. కానీ ఆ ఇటుక బెడ్డలను మీరే పెకిలించి నేలను చదును చేశారు అని అన్నాడు ధనవంతుని ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఇదేమి పెద్ద పని కాదు. రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు ఇటువంటి దారిలో ఇటుక పిల్లలు కనబడుతూ ఉంటాయి. వాటిని తొలగించడం ప్రతి మనిషి కర్తవ్యం. తన కర్తవ్యాన్ని తెలుసుకుని నడుచుకునే మనుషులే మంచివాళ్ళు అని అన్నాడు ధనికుడు. ఆ వ్యక్తి దేవాలయ వ్యవహారాలను నిర్వహించే ఉద్యోగం ఇచ్చాడు ధనికుడు. తమ గుడికి పనులు చకచక చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. నీతి ఏమిటంటే మంచివాడికి మంచే జరుగుతుంది.